చంద్రబాబు ప్లాన్ అసలుకే ఎసరెడుతుందా? ఆయనేమో బనకచెర్ల గేమ్ చేంజర్ అంటున్నారు, కానీ కేంద్రం మాత్రం ముందు బనకచెర్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే పోలవరం డిజైన్ మార్చేయాలంటున్నారు. అంటే పోలవరం ప్రాజెక్టే డోలాయమానంలో పడబోతుందా అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. ఇటీవల బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు కోసమంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిపిఆర్ సిద్ధం చేసింది. కేంద్రంలోని జలశక్తి శాఖకు పంపించింది. సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి చర్చలు సాగుతున్నాయి. తాజాగా కృష్ణా బోర్డ్ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది, అనేక అంశాలని ప్రస్తావించింది, రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. తొలుత బనకచెర్ల కోసం అంటూ 200 టీఎంసీల నీటిని పోలవరం నుంచి తరలించాలంటే అందుకనుగుణంగా మొత్తం పోలవరం డిజైన్ మార్చాల్సిందే అంటూ పేర్కొంది. అంటే చంద్రబాబు గేమ్ చేంజర్గా చెప్తున్న బనకచెర్ల ముందు పట్టాలెక్కాలంటే పోలవరం డిజైన్లు మార్చాలి. పోలవరం డిజైన్లు మార్చాలంటే ఇప్పుడు వరకు చేపట్టినటువంటి పనులన్నీ నిలిపివేయాలి. ఇప్పుడు చేపట్టిన పనులు నిలిపివేసి మళ్ళీ దాని ప్రమాణాలకు తగ్గట్టుగా డిజైన్లు రూపొందించి ఆ డిజైన్ల ఆమోదం పొంది ఆ డిజైన్లకు అనుగుణంగా పనులు చేపట్టి మరి ఎప్పటికి పోలవరం పరిస్థితి? ఇప్పటికే పోలవరం 20 ఏళ్ల పైబడి కుంటి నడకన సాగుతుంది. ఇంకా అతి గతి లేదు. డయాఫ్రమ్ వాల్ ఒకసారి కొట్టుకుపోవడంతో ఇప్పుడు మళ్ళీ పనులు చేపట్టారు. అవి ఎప్పటికీ పూర్తవుతాయన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కృష్ణా బోర్డు చేసినటువంటి సూచనకు తగ్గట్టుగా పోలవరం ప్రాజెక్టు డిజైన్లు మార్చడం అంటే ఆ ప్రాజెక్టు భౌతవ్యాన్నే గందరగోళంలోకి నెట్టేయడం అనే ఆందోళన వినిపిస్తుంది. కేవలం ప్రాజెక్టు డిజైన్లు మాత్రమే కాదు, ఆ ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల నీటిని తరలించాలంటే పోలవరం కెనాల్ మొత్తం డిజైన్ మార్చాల్సిందే అంటూ కృష్ణా బోర్డు చెప్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టు, దానికి అనుసంధానంగా నిర్మించిన కాలువలు, వీటన్నిటి రూపురేఖలు మార్చాల్సి ఉంటుంది. మరి అది ఎప్పటికి పూర్తవుద్ది? ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు 2 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్న చందాన సాగుతుండడంతో దాని భౌతవ్యమే అందరికీ అయోమయంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పోలవరం డిజైన్లు మార్చాలి, కాలువల డిజైన్లు మార్చాలి అనేటువంటి అడ్డంకుల్ని కృష్ణా బోర్డు తీసుకొస్తుంటే ఇక బనకచెర్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కడమేలా అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. వీటన్నిటితో పాటు మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కృష్ణా బోర్డు ప్రస్తావిస్తుంది. ఇప్పటికే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా కోసం అంటూ గోదావరి జలాలను తరలిస్తున్నటువంటి తరుణంలో అటు కర్ణాటకకి ఇటు మహారాష్ట్రకు కూడా కృష్ణా జలాల్లో వాటా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతోపాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి నీటి పంపకాల విషయంలో తగాదా నడుస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏకంగా 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా జలాల వైపు మళ్లిస్తే, కృష్ణా డెల్టాకు దాన్ని వినియోగిస్తే అందులో కూడా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల వాటాల అంశం ప్రస్తావనకు వస్తుంది. ఆ వాటాలన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎగువ రాష్ట్రాల వాటాలు పూర్తి చేయకుండా దిగువన 200 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించే అవకాశం ఉండదు అంటూ కృష్ణా బోర్డు కొర్రీలేస్తుంది. దీన్ని బట్టి ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రణాళికలన్నీ ఎందుకు కొరగాకుండా పోతాయా అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే బనకచెర్లకు వ్యతిరేకంగా తెలంగాణలో విపక్షం స్వపక్షం అనే తేడా లేకుండా అన్ని పార్టీలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్ల ప్రాజెక్ట్ ముందడుగు వేయబోనివ్వం అని అక్కడ ఉన్నటువంటి పార్టీలు బల్ల గుద్ది చెప్తున్నాయి. ఇలాంటి తరుణంలో అందరికీ ఉపయోగం, మిగులు జలాలు, వరద జలాలు, సముద్రం పాలయ్యే నీటిని మాత్రమే వినియోగించుకుంటాం, ఇది ఉభయ కుశలోపరిగా ఉంటుంది, అందరికీ ప్రయోజనం అనేటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కృష్ణా బోర్డు ఎంట్రీ ఇచ్చి అసలు బనకచెర్ల ప్రతిపాదన ముందడుగు వెయ్యాలంటే చాలా మార్పులు చేయాల్సిందే, అంతవరకు పోలవరం ప్రాజెక్టు కూడా నిలిపివేయాల్సిందే అనే చందాన మాట్లాడుతున్నటువంటి వైనం పలు సందేహాలకు తావిస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకూడదనేటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ మాదిరి అనేక అంశాలను తెర మీదకు తీసుకొస్తూ మరింత గందరగోళంలో నెట్టే ప్రయత్నం చేస్తుందా అనే సందేహాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా మొత్తం బనకచెర్ల గేమ్ చేంజర్ అని చెప్పినప్పటికీ మొత్తం గేమ్నే అస్తవ్యస్తంగా మార్చేసే ప్రమాదం ఉంటుందనేటువంటి మాట బలంగా వినిపిస్తోంది.